ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా తన భక్తుడి శ్రేయస్సు కోసము అనేక వాక్కులను మనకి ఇవ్వడం జరిగింది. బాబా ఏకాదశ వచనాల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి బాబా మాటను మనము ఏ విధంగా మన ఇష్టానుసారం మన భావానికి అనుగుణంగా ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో దాన్ని పరిశీలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. బాబా అంటారు, మీ భారాలను నాపై పడవేయండి, నేను మోసేదను అని అంటారు. దాన్ని మనము ప్రతి సందర్భంలో కూడా మనకు వచ్చినటువంటి కష్టాన్ని, మన కోరికలను, బాధలను అన్నింటినీ కూడా బాబా పైన వేస్తూ ఉంటాం. బాబా నీదే భారం, నా కూతురు వివాహం జరగాలి. బాబా నీదే భారము, నాకు మంచి ఉద్యోగం రావాలి. బాబా వేయమన్నటువంటి భారం ఏమిటి? మనము దాని యొక్క అసలైనటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకనే శ్రీ సాయిబాబాను ఆశ్రయించేటువంటి వారిలో మెజారిటీ సంఖ్య కేవలము కోరికలు అనేటువంటి దానికోసమే బాబాను ఆశ్రయిస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? మనము బాబా యొక్క వాక్కుల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకోలేకపోవడం. మీ భారాలను నా పైన వెయ్యండి అంటే మన లౌకికపరమైనటువంటి భారాలు కాదు బాబా పైన వేయాల్సింది. అవన్నీ కూడా ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, అవన్నీ డిఫాల్ట్గా వచ్చేటువంటివి. కానీ డిఫాల్ట్గా నువ్వు రాబట్టుకోనటువంటిది ఒకటి ఉంటుంది. నీ యొక్క జీవితంలో ఆధ్యాత్మిక పరిణితి, గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం నీకుగా రాదు. బాబా పైన భారం వేసి, బాబా నీవే నాలో అచంచలమైనటువంటి విశ్వాసాన్ని నెలకొల్పాలి, బాబా నీవే నా జీవితానికి ఒక అర్థం, పరమార్థాన్ని చేకూర్చాలి అని చెప్పి ఇటువంటి భారాన్ని బాబా పైన వేయాలి. సర్వసాధారణంగా లోక వ్యవహారాల్లో మానవుడికి భగవంతుడు ఒక శక్తి ఇస్తాడు. ఉద్యోగం సంపాదించాలంటే ఆల్రెడీ భగవంతుడు నీకు ఒక శక్తియుక్తిని నీకు ఇచ్చి ఉన్నాడు, సామర్థ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. దానికి దైవబలం తోడై నీవు ప్రయత్నాన్ని శక్తివంచన లేకుండా చేయగలిగితే అసలు నువ్వు సాధించాల్సినవన్నీ కూడా లౌకికంగా సాధించేస్తావు. కానీ సాధించినటువంటిది, నీ చేతిలో లేనటువంటిది భగవంతుని పట్ల ధ్యాస. ఎందుకంటే లౌకిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళము భగవంతుని పట్ల ఒక క్షణకాలం కూడా ధ్యాస ఉంచలేము. ఎందుకంటే మన ఆలోచనలన్నీ రకరకాల వైపు పరిగెడుతూ ఉంటాయి. అలా ఉన్నటువంటి మన జీవితంలో బాబా కొంత నా జీవితానికి నీ స్మరణ చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వు, నీలో లీనమయ్యేటువంటి శక్తిని నాకివ్వు, ఆ భారాన్ని నీ పైన వేస్తున్నాను బాబా, నీవే నాకు కలిగించాలి. అటువంటి బుద్ధిని, చిత్తశుద్ధిని నాకు కలిగిస్తే నేను నీ ధ్యాసలో ఎక్కువ సమయం ఉండడానికి నాకు అవకాశం ఉంటుందని చెప్పి ఇటువంటి వాటిపైన బాబా పైన మనం ఆధారపడాలి. లౌకికపరమైనటువంటి వస్తువులపైన ఆధారపడితే నువ్వు సద్గురువును చేరినటువంటి లక్ష్యం నువ్వు చేరుకోలేవు. ప్రపంచంలో రెండు రకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఒకరు ఎప్పుడూ వస్తుపరమైనటువంటి, లౌకికపరమైనటువంటి సంపద కోసం భగవంతుణ్ణి అర్థించేటువంటి వారు. వీరి కోరికలకు అంతమనేటువంటిది ఉండదు. ఎప్పుడూ కూడా భగవంతుని వద్ద భిక్షువుగానే మిగిలిపోతారు. ఆ భిక్షువు ఎటువంటి భిక్షువు అంటే, నా జీవితంలో మంచి ఉద్యోగం కావాలి, అందమైన భార్య రావాలి, అందమైన కొడుకు పుట్టాలి, ఆ తర్వాత కూతురు పుట్టాలి, ఆ తర్వాత మంచి సంపదను నేను సంపాదించుకోవాలి, ఆ తర్వాత రిటైర్మెంట్ లైఫ్లో నేను అనుభవించడానికి కావలసినటువంటి సకల సౌకర్యాలు నేను కలిగి ఉండాలి. అంతేకాదు ఏ రోగం లేకుండా నేను చిరకాలం జీవించి ఉండాలి. ఇది ఈ కోవకు చెందినటువంటి వారు. ఇటువంటి వారు దైవాన్ని ఆశ్రయిస్తారు, దైవాన్ని కొలుస్తారు, గురువును ఆరాధిస్తారు. కానీ వీరి ఆరాధనలో ఎప్పుడూ కూడా లౌకికపరమైనటువంటి వ్యవహారాలే ఉంటాయి. భగవంతునికి సంబంధించినటువంటి వ్యవహారం ఎప్పుడూ ఉండదు. ఎట్లా ఉంటుందంటే, భగవంతుని కూడా ఎటువంటి ఆరాధనతో వీరు చూస్తారంటే, బాబా నాకు 1,00,000 రూపాయల లాటరీ ఇప్పించు, ఎవరికీ తెలియకుండా నీ హుండీలో నేను 1000 రూపాయలు వేస్తాను. బాబా నాకు ఉద్యోగంలో ప్రమోషన్ ఇప్పించు, నేను పేడా ప్రసాదం పంచిపెడతాను. బాబా నాకు వ్యాపారంలో లాభాలను అనుగ్రహించు, నేను నీ పేరు మీద వస్త్రదానము, అన్నదానము చేస్తాను. ఇక్కడ మనం సంతోషించదగ్గ విషయం ఏమిటంటే, ఈ బాబాను ఆశ్రయించినటువంటి వారిలో ఎంతో కొంత మానవీయ కోణం ఉంటుంది. వీరిని కూడా బాబా
ఉద్ధరించకుండా వదిలిపెట్టలేదు. లౌకికపరమైనటువంటి కోరికలతో వచ్చినటువంటి వాళ్ళని కూడా బాబా ఎంత అద్భుతంగా ఉద్ధరిస్తున్నారో చూడండి. బాబా నాకు మంచి ఉద్యోగం ఇప్పించండి, ఇవి అన్నప్రసాద సేవ చేస్తా అంటే ఇక్కడ కూడా ఒక పరమార్థాన్ని బాబా చూపెడుతున్నారు. కాకపోతే ఆ పరమార్థము నీ జీవితంలో 0.1%. అంతేకాదు బాబా వ్యాపారంలో నాకు వృద్ధిని సాధింపజేయండి, అవసరార్థులకు వస్త్రాలను బ్లాంకెట్లను చలికాలంలో పంచుతాను, ఇది మంచి సేవ. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సద్గురువును ఆశ్రయించి కేవలం లౌకికపరమైనటువంటి కోరికలకు మాత్రమే పరిమితమైనటువంటి వాళ్ళకు కూడా పరమార్థాన్ని ఏదో రకంగా ఇప్పిస్తున్నారు బాబా. కానీ సాయిబాబా మార్గంలో రెండో రకం వాళ్ళు ఉంటారు. వాళ్లకు శ్రీ సాయి పట్ల భక్తి ప్రేమ తప్ప మరొకటి ఎజెండా ఉండదు. అంతేకాదు తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉంటుంది. సాయి అనేటువంటి పేరు చెప్పగానే తనువు పులకరించిపోతుంది. ఉంటే జీవితంలో అత్యధిక సమయం ఆయన ధ్యాసలోనే ఉండాలి. ఎప్పుడు నా కళ్ళెదుట ఎవరిని నేను చూసినా ఆయన రూపం దర్శించాలి నేను. ఈ కోవకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. కానీ నిజమైనటువంటి అదృష్టవంతులు ఎవరంటే వీరు పారమార్థికమైనటువంటి దాని పట్ల తప్ప లౌకికపరమైనటువంటి దానికోసము బాబా వద్దకు అస్సలు రారు. మనందరం కూడా చాలామంది షిరిడీకి వెళ్తాం. షిరిడీకి 2 కారణాలతో వెళ్తాం సాధారణంగా. ఒకటి, చాలా అలజడిగా ఉండి సమస్యల్లో ఉండి ఎవరో చెప్తే ఒక్కసారి షిరిడీకి వెళ్ళి బాబాకు మొరపెట్టుకోండి అని చెప్తారు. చాలామంది ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు కూడా అంతే కదా. పితాలే చూడండి, కొడుకు మూర్ఛ రోగం ఉంది కాబట్టి వచ్చాడు. నాందేడ్ సేటు చూడండి, మగ సంతానం లేదు కాబట్టి వచ్చాడు. ఇట్లా అనేక మంది. కాకాజీ వైద్య కూడా అంతే కదా, మనశ్శాంతి లేదు, దేవి అమ్మవారిని పూజించిన మనశ్శాంతి లేదు, మనశ్శాంతి కోసం వచ్చాడు కదా. అనేక మంది ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు మొదట వారి యొక్క లౌకికపరమైనటువంటి వారి సంసారపరమైనటువంటి ఆ ఇబ్బందులతోటే బాబా దగ్గరికి వచ్చారు. అట్లానే మనం కూడా షిరిడీకి ఏదో ఒక సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారం కోసము బాబా దగ్గరికి వెళ్తాం. రెండవది ఎట్లా వెళ్తాం, మళ్ళీ తర్వాత కోరిక నెరవేరిన తర్వాత బాబాకు కృతజ్ఞత తెలియజేసుకోవడానికి వెళ్తాం. కానీ ఎవరైతే బాబా పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారో, బాబా తప్ప మరొక దాన్ని దేనిని ప్రేమించరు, అటువంటి వారు షిరిడీకి ఎందుకు వెళ్తారో తెలుసా? బాబా నిన్ను నేను చూడకుండా ఉండలేకపోతున్నాను బాబా, నువ్వు నా ఇంట్లో ఉన్నావు, కానీ షిరిడీకి వస్తే నేను నా పుట్టింటికి వచ్చినట్టు ఉంటుంది. ఒక బిడ్డ తల్లిని తండ్రిని చూడకుండా ఏ విధంగా ఉండలేదో మిమ్మల్ని నేను చూడకుండా ఉండలేకపోతున్నాను బాబా. అందుకోసం నేను మీ దగ్గరికి వచ్చాను బాబా. బాబా మీరు ఎలా ఉన్నారు? మీరెప్పుడూ బాగునే ఉంటారు, కానీ బిడ్డగా ఒక తండ్రిని ఇది అడగడం నా బాధ్యత. బాబా నేను కొద్ది రోజులు మీ దగ్గర ఉండి వెళ్దామని వచ్చాను. నేను ఉన్నన్ని రోజులు మీరు నన్ను ఆప్యాయంగా ప్రేమగా చూసుకోండి బాబా. రెండవ రకం వారు ఈ విధంగా కోరుకుంటారు. వారు బాబా యొక్క ప్రేమను తప్ప ఏమీ ఆశించరు. షిరిడీకి వచ్చి ఎంతసేపు ఆయన యొక్క మోమును అవలోకనం చేస్తారు. ఆయన తిరిగినటువంటి ఆయన నడయాడినటువంటి ఆ షిరిడీ వీధుల్లో, నందాదీపం చుట్టూ, లిండీ బాగులో, ద్వారకామయిలో, చావడిలో, గురుస్థాన్లో, సమాధి మందిరంలో అంతటా కూడా బాబా యొక్క స్పర్శను, వారి యొక్క ప్రజెన్స్ను అనుభవిస్తూ ఉంటారు. ఇది అసలైనటువంటి అనుభూతి. ఎందుకంటే బాబా తన బిడ్డలకు ఇటువంటి అపురూపమైనటువంటి ఆధ్యాత్మిక ఉన్నతిని, ఆధ్యాత్మిక పరిణితిని బాబా ఇవ్వదలుచుకున్నారు. దానికోసం మనం బాబా పైన భారం వెయ్యాలి. సద్గురువును, భగవంతుణ్ణి మనం ఏమి కోరాలంటే లోక కళ్యాణార్థం మనము ఎప్పుడూ భగవంతుణ్ణి వేడుకుంటూ ఉండాలి. ఎందుకంటే లోకం చల్లగా ఉందనుకోండి, ప్రపంచమంతా సుఖమయంగా ఉందనుకోండి, ఆ ప్రపంచంలో ఉన్నటువంటి మనం కూడా సుఖంగా ఉంటాం. సంత్ జ్ఞానేశ్వర్ మహారాజు వారు జీవ సమాధికి ముందు ఒక పద్యాన్ని రాస్తారు భగవంతుని వేడుకుంటూ. బాబా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా
నీపైన భక్తి విశ్వాసాలు కలిగేలాగా వారిని అనుగ్రహించు, ఇదే నా చివరి వినతి అని చెప్పి పసయాదాన్ అనేటువంటి ఒక పద్యాన్ని, శ్లోకాన్ని వారు రాస్తారు. అందులో జ్ఞానేశ్వర్ మహారాజు భగవంతుణ్ణి ఏం వేడుకుంటారంటే, ఈ ప్రపంచానికి ప్రభువైన ఓ దేవా, సమస్త మానవాళిలో నీ పట్ల భక్తి విశ్వాసాలు నిండుగా ఉండేలాగా వరాన్ని ప్రసాదించు. దుష్టులు తమ దుష్ట స్వభావాన్ని వీడి నీపైన వారికి ప్రేమ కలిగేలాగా కరుణించు. వారిలో జ్ఞానజ్యోతిని ప్రకాశవంతం చేసి ఆ జ్ఞానజ్యోతియే వారి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గదర్శి అయ్యేలాగా చూడు అని చెప్పి సంత్ జ్ఞానేశ్వర్ మహారాజు వారి జీవ సమాధి సందర్భంగా భగవంతుణ్ణి వేడుకుంటారు. ఇతరత్రా ఏది అడగలేదు ఆయన. లోక కళ్యాణార్థం కోసము వారు రాసినటువంటి పసయాదవ్ అనేటువంటి ఆ శ్లోకము చాలా అద్భుతంగా ఉంటుంది. భగవంతుణ్ణి మనం ఏమి అడగాలనేటువంటి విషయాన్ని వారు రాసినటువంటి ఈ పసయాదవ్ అనేటువంటి ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. మీరు కేవలం చేయాల్సినటువంటిది ఒకటే, భగవంతా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరికీ మీ పట్ల భక్తి విశ్వాసం ప్రేమ కలిగేలాగా వరాన్ని ప్రసాదించండి అన్నారు. ఆ వరం ద్వారా వాళ్ళందరూ కూడా ఉద్ధరించబడతారు. ఈవెన్ దుష్టులు కూడా వారి యొక్క దుష్ట సంస్కారాలను పోగొట్టుకుంటారు అనేటువంటి విషయాన్ని సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ చివరిగా భగవంతుణ్ణి కోరినటువంటి కోరిక. ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే కేవలం మన అంత్యదశలో చివరి క్షణాల్లో కాదు, ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి ఈ విధంగా ప్రార్థించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా భగవంతుని పట్ల భక్తి విశ్వాస ప్రేమలు పెరిగాయి అనుకోండి, ఇక్కడ మనుషుల మధ్యలో ద్వేషం ఎక్కడ ఉంటుంది, శత్రుత్వం ఎక్కడ ఉంటుంది, దైత్వభావం ఎక్కడ ఉంటుంది, నువ్వు తక్కువ నేను ఎక్కువ అనేటువంటి భావం కూడా ఉండదు కదా. కాబట్టి భగవంతుణ్ణి ఈ విధంగా మనం ప్రార్థించాలి. అటువంటి గొప్ప సుగుణాలు మనకు అలవడాలని చెప్పి సద్గురువును మనము ఎప్పుడూ వేడుకుంటూ ఉండాలి. సద్గురువు మార్గంలో ఎప్పుడూ మనము లౌకికపరమైనటువంటి కోరికలకే పరిమితం అయిపోయామనుకోండి, చాలా ప్రమాదంలో మనం పడతాం. ఎందుకంటే సద్గురువు కూడా అప్పుడప్పుడు మనల్ని మాయలో పడేస్తూ ఉంటాడు, మనల్ని టెస్ట్ చేయడానికి. బాబా పెట్టినటువంటి పరీక్షలో కాకాసాహెబ్ దీక్షిత్ ఎలా నెగ్గాడో, కొన్ని సందర్భాల్లో భక్తి మార్గంలో కూడా బాబా పెట్టేటువంటి పరీక్షల్లో మనం ఖచ్చితంగా నెగ్గాలి. జ్యోతేంద్ర తరకడు ఒకరోజు బాబా వద్ద కూర్చొని ఉంటారు. బాబా జ్యోతేంద్ర తరకడును తోలుకొని లెండిబాగ్కు వెళ్తాడు. వెళ్ళి ఒక గుంత దువ్వుతాడు. జ్యోతేంద్ర, ఆ గుంత చూడు, దాంట్లో ఏం కనిపిస్తుంది నీకు అంటాడు. ఏముంది బాబా, మట్టి ఉంది అని అంటాడు. మరికొద్ది లోతుగా దువ్వుతాడు. తువ్వి ఏముందో చూడు జ్యోతేంద్ర అంటాడు. బాబా ఏముంది బాబా, మట్టే కదా ఇక్కడ ఉంది అని అంటాడు. జ్యోతేంద్ర, నువ్వు నేరుగా చూడు, నా మొహం చూడకు, నేరుగా ఆ గుంతలోకి చూడు ఏం కనబడుతుందో అని. బాబా ఇక్కడ ఏదో మెరిసే కడ్డీలు కనిపిస్తున్నాయి అన్నాడు. బాబా అప్పుడు ఆ కడ్డీ తీసి జ్యోతేంద్ర దగ్గర పెడతాడు. జ్యోతేంద్ర, అనేక మంది వచ్చి అనేక కోరికలు కోరుకుంటారు, వారందరి కోరికలు సాకారమయ్యాయి. నువ్వు అత్యంత చిన్న వయసులో నా దగ్గరికి వచ్చావు, ఇప్పటి వరకు నువ్వు నన్ను ఏది అడగలేదు, ఈ బంగారు కడ్డీని అనుగ్రహిస్తున్నాను తీసుకో అంటాడు. జ్యోతేంద్ర అంటాడు, వద్దు బాబా వద్దు, మీ దయ వల్ల మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, లోటేమీ లేదు బాబా, దీన్ని తీసుకొని కూడా నేను ఏమీ చేయలేను. బాబా అంటాడు, జ్యోతేంద్ర నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఇది లక్ష్మీ స్వరూపమయ్యా, నేను మరలా ఇవ్వను, ఇచ్చేది ఒకసారి నీకు ఇస్తున్నాను, దీన్ని మీ ఇంట్లో పెట్టుకో ఈ లక్ష్మిని అని అంటారు. అవసరం లేదు బాబా, మీరే నాకు లక్ష్మీ సరస్వతి ఈ దుర్గామాత సమస్తం మీరే నాకు, అటువంటప్పుడు ప్రత్యేకంగా ఇంకొక లక్ష్మి నాకు అవసరం లేదు అని అంటాడు. కానీ బాబా విడిచిపెట్టకుండా జ్యోతేంద్రను అడుగుతూనే ఉంటాడు, తీసుకో తీసుకో, ఇది మళ్ళీ పోతే రాదు, లక్ష్మీదేవి వస్తుంటే కాదనొద్దని చెప్పి. బాబా మీరు ఉండగా నాకు ఏ సంపద వద్దు, నాకు ఇవ్వాల్సినటువంటిది అన్నీ సమృద్ధిగా మీరు ఇచ్చారు, కాబట్టి అదనంగా నేను ఇది నాకు భారం అవుతుంది, నేను తీసుకోనని అంటాను. సరే అని చెప్పి బాబా మళ్ళీ ఆ గుంతలోనే ఆ కడ్డీని కప్పేసి జ్యోతేంద్రని తీసుకొని ద్వారకామాయికి వెళ్తారు.
అంటే ఒక్కొక్కసారి సద్గురు భక్తి అనేటువంటి రూపంలో కూడా మాయ మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు బాబా గురించి సత్వాక్కులను అంటే సచ్చరితలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వాక్కులను, సచ్చరితను, అదేవిధంగా బాబా యొక్క వైభవాన్ని చాలామంది వివరిస్తూ ఉంటారు. వివరిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఏ సాధన లేకుండానే మనకు కొన్ని అలవడతాయి. చాలామందికి గురుతత్వంలో ఉన్నటువంటి వారికి, గురువును ఆశ్రయించినటువంటి వారికి గురు చరిత్రను శ్రవణం చేసినా, గానం చేసినా, దాని పట్ల ప్రతిరోజు కూడా మననం చేసినా ఏం కలుగుతుందంటే మొట్టమొదటిది వాక్శుద్ధి కలుగుతుంది అన్నటువంటి మాట అది వాస్తవం అవుతుంది. ఆ తర్వాత ఒకరిద్దరికి అనుభవం కలగగానే ఆ వాక్శుద్ధి కలిగినటువంటి వ్యక్తిని ఏం చేస్తారంటే మహారాజుని చేసేస్తారు, గురువుని చేసేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే బాబా పట్ల ప్రేమ కలిగి చెప్పడంలో జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళను వారి పక్కన ఉన్నటువంటి వాళ్ళే సర్వనాశనం చేసేస్తారు. ఎందుకంటే ఆయన్ను మహారాజులాగా చూస్తారు, గురువులాగా చూస్తారు, రాగానే పాదాల మీద పడిపోతారు. ఇక మాయం తన పని తను మొదలు పెడుతుంది. ఇతను ఏమనుకుంటాడంటే నేను ఒక అతీతమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడిని. ఎందుకంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు మొదట చాలా సాధారణంగా ఉంటారు. ఒక 4-5 విషయాల్లో ఎవరికైనా అనుభవం కలగగానే వారు పెద్ద జ్యోతిష్యులు, గురూజీ, సిద్ధాంతి అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ గురువు వారికి అద్భుతమైనటువంటి విద్యని ఇచ్చారు. అదేవిధంగా బాబా మార్గంలో ఉన్నటువంటి వారు, గురుతత్వంలో గురు మార్గంలో ఉన్నటువంటి వారు కూడా ఏం జరుగుతుందంటే కాస్త బాగా పేరు, వారు చెప్పేటువంటిది నలుగురిని ఆకట్టుకోవడంతో మాయంతా కూడా పక్కన వ్యక్తుల రూపంలో చేరుతుంది. దాంతో తమకంటే గొప్పవాళ్ళు లేరనేటువంటి స్థితికి వెళ్ళిపోతారు. బాబా మార్గంలో ఎవరైతే గుప్తంగా ఉంటారో, ఎవరైతే జనంతో సంబంధం లేకుండా తమ పని వారు తాము చేసుకుంటూ తాము చేసేటువంటి పని ద్వారా నలుగురికి ప్రయోజనం కలిగి, నలుగురు బాబా పట్ల ప్రేమ కలిగితే, అంతే ఇండైరెక్ట్గా కలిగితే ఇక్కడ తత్వాన్ని చెప్పేటువంటి బోధకుడు సేఫ్, భక్తులు సేఫ్. ఎందుకంటే చాలామందిని చూస్తూ ఉంటాను, భక్తులు ఎట్లా మారిపోతారంటే వారినే గురువుగా, దైవంగా, ఒక మంచి మాటలు చెప్పేటువంటి వ్యక్తినే గురువు, దైవం చేసేస్తారు. తద్వారా తన యొక్క ఆధ్యాత్మిక సాధనను పూర్తిగా ధ్వంసం చేసేస్తారు. ఇక ఆధ్యాత్మిక సాధనలో ఉండడు. ఎంతసేపు తన గౌరవము, తన మర్యాద, ఎంతమంది తన మాట వింటున్నాడు, ఎంతమంది ఈ తనతో గౌరవంగా ఉంటున్నారు, తన ఎంత గౌరవం తనకి ఇస్తున్నారు అనేటువంటి దాంట్లోనే ఉండిపోతారు. దాంతో పాపం అన్ని రోజులు చేసినటువంటి సాధన పూర్తిగా అది వినాశనం అయిపోతుంది. కాబట్టి గురు మార్గంలో ఉండి కాస్త తత్వబోధ చేసేటువంటి వాళ్ళు కూడా ఎప్పుడూ ఈ సత్యాన్ని గుర్తెరిగి ఉండాలి. మనం మాయా అనేటువంటి ప్రలోభాలకు లోనవుతే మనం ఇన్ని రోజులు చేసినటువంటి ఈ సాధన బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. మీకు చెప్తాను, ఒక పట్టణంలో ఒక ఆవిడ బాబా గురించి బాగా చెప్పడం ప్రారంభించింది. బాబా ఇచ్చినటువంటి పాండిత్యంతో కొన్ని పద్యాలు, కొన్ని పాటలు ఇవన్నీ రాయడం జరిగింది. మొదట తన పని తాను చేసుకునేది. మెల్లిగా ఒక నలుగురు చేరి సత్సంగం ప్రారంభించారు. సత్సంగం ప్రారంభించిన తర్వాత ఆమె రాసినటువంటి పాటలు, పాడుతున్నటువంటి తీరు, ఆమె చెప్పే మాటలు 10 మందికి నచ్చాయి. ఆ 10 మంది కాస్త ఆవిడ్ను గురిని చేసేశారు. గురిని అయిపోయింది. ఇప్పుడు ఆ గురుమాత అందరినీ శాసించేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే వ్యక్తిగత పూజ ప్రారంభమైపోయింది, అన్నీ ప్రారంభమైపోయింది. ఎటువంటి స్థితికి వెళ్ళిందంటే తనే సర్వస్వం, ఇక తన వద్ద సత్సంగం తప్ప ఇంకా ఏ సత్సంగం కూడా పనికిరాదు. ఇతరులు ఎవరు కూడా తనకంటే జ్ఞానులు కారు అనేటువంటి దాంతో వచ్చినటువంటి ఆ పాపం అమాయకమైనటువంటి భక్తుల్ని తన వద్ద కట్టేసుకోవడం ప్రారంభించింది. ఏమైపోయింది? ఒక చట్రంలోకి వెళ్ళిపోతారు అందరూ. ఆ చట్రంలోకి వెళ్ళినటువంటి వారు బయట అద్భుతమైనటువంటి, అంతకంటే అద్భుతమైనటువంటి సత్సంగం ఉన్నా, అద్భుతమైనటువంటి పాటలున్నా, అద్భుతమైనటువంటి వచనాలున్నా వినలేరు. ఎందుకంటే ఒక చట్రంలో బంధించబడి ఉంటారు. ఇటువంటి విపరీత పరిణామాలన్నీ కూడా బాబా మార్గంలో వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఎవరికి వారం స్వేచ్ఛగా బాబా యొక్క తత్వాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ ప్రేమ వేరు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఒక గ్రూప్గా ఉంటే, ఒక సమూహంగా ఉంటే మనము ఎక్కువగా నేర్చుకోవచ్చు అని చెప్పి. కానీ దానికంటే పర్సన్ టు పర్సన్ నేర్చుకుంటేనే సచ్చరితను మనం అవగాహన చేసుకుంటూనే. బాబా మార్గంలో ఎప్పుడూ కూడా
నేర్చుకున్నటువంటి వారికి నేర్చుకున్నంత, దానికి అంతం అనేటువంటిది ఉండదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి, మనము ముందు చెప్పినట్టు 2 రకాలైనటువంటి భక్తులు ఉంటారు కదా. ఒకటి కోరికల కోసం, కేవలం రెండో వారు భగవంతుడి యొక్క ప్రేమ కోసం. ఇటువంటి వారిలో మనం ఏ కోవలో మనం ఉన్నాం అనేటువంటిది మనం పరిశీలించుకోవాలి. మూడవది, గురుతత్వంలో మనం కొంత పరిణితి సాధించి ముందుకెళ్తున్నప్పుడు మాయలో పడకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది కూడా చాలా ప్రధానమైనటువంటి ఈ 3 అంశాలు కూడా. ఈ 3 విషయాలను మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తుకారాం మహారాజు ఇటువంటి మాయను, గురువు ఆడేటువంటి నాటకాన్ని, వీటన్నింటినీ గ్రహించినటువంటి తుకారాం మహారాజు భగవంతుని ఏం వేడుకుంటాడో తెలుసా? ఓ దేవా, నీ యొక్క దైవత్వం నీ దగ్గరనే పదిలంగా ఉంచుకో, కేవలము నన్ను నీ సేవకుడిగా, దాసుడిగా మాత్రమే ఉంచు అనేటువంటి వినతిని తుకారాం మహారాజ్ భగవంతుని చేస్తాడు. అంతేకాదు, భగవంతా, మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి బంధం చెదరకుండా చూడు, ఆ ఆత్మీయత బంధం ఎప్పుడూ కూడా అది పెనవేసుకొని ఉండాలి, నీ సహచర్యంలో నుంచి నేను బయటికి ఎప్పుడూ వెళ్ళకూడదు. చాలా చక్కటి విషయాలను తుకారాం మహారాజ్ అడుగుతున్నారు. ఓ భగవంతా, నీ దైవత్వం మీ దగ్గరే పదిలంగా అట్టి పెట్టుకోండి. మనం ఏం కోరుకుంటాం? సద్గురు మార్గంలో కొంచెం ఉన్నతికి పోయిన తర్వాత బాబాకు ఉన్నటువంటి శక్తుల్లో కొద్ది శక్తి మనకు వస్తే బాగుండు, ఏదన్నా అతేంద్రియ శక్తులు మనకు తెలిస్తే బాగుండు అనుకుంటాం. తుకారాం మహారాజు చాలా విజ్ఞత కలిగినటువంటి వారు, నేర్పు కలిగినటువంటి వారు. భగవంతుణ్ణి, వారి యొక్క దైవత్వంలో ఉన్నటువంటి ఒక్క ఇసమెత్తు మహిమను కూడా వారు కోరుకోవట్లేదు, శక్తిని కూడా కోరుకోవట్లేదు. భగవంతా, మీ దైవత్వం మీ దగ్గరనే పదిలంగా ఉంచుకోండి అని చెప్తున్నాడు. కేవలం నన్ను దాసునిగా కొనసాగించుకోండి. ఒకవేళ మీ నుంచి ఏదైనా కోరుకుంటే మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం చెదిరిపోతుంది. కాబట్టి మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం, ప్రేమ, ఆప్యాయత చెక్కు చెదరకుండా చూడండి భగవంతా, ఇది మాత్రమే నేను అడిగేటువంటిది అని చెప్పి బాబాను కూడా మనం అదే అడగాలి. బాబా, మీ దైవత్వం, మీ గురుతత్వం మీదే, కానీ అందులో మేము స్వేచ్ఛగా మునిగి తేలేటువంటి అదృష్టాన్ని మనకు కలిగించండి. అంతే తప్ప మీ సాంగత్యంలో ఉన్నాను, మీ సహచర్యంలో ఉన్నాను, మీ పాదాలను విడవకుండా పట్టుకొని ఉన్నాను, నాకేదైనా శక్తిని ప్రసాదించండి, నాకేదైనా. చాలామంది అడుగుతుంటారు, ఏదైనా వాక్కు చెప్పండి, ఏదైనా మంత్రం చెప్పండి. ఏమీ అవసరం లేదు. సత్యత చాలా స్పష్టంగా చెప్పింది. సాయి సాయి అనేటువంటి ఆ ఒక్క నామం చాలు, సాయి సమర్థ అనేటువంటి ఈ ఒక్క మంత్రం చాలు, ఇంకేం అవసరం లేదు. అదే మంత్ర అనుష్ఠం అనేటువంటి విషయాన్ని చెప్పింది కదా. కాబట్టి బాబా మార్గంలో మన పరిణితి ఎంతవరకు ఉంది, ఎంతవరకు మనం ప్రయాణించాం, ఇంకా పరిణితిని ఎలా పెంచుకోవాలనేటువంటిది మాత్రం మనం తప్పకుండా ఆలోచించుకోవాలి. ఎప్పటికప్పుడు బాబా మార్గంలో మన యొక్క ప్రయాణాన్ని కూడా మనం సమీక్షించుకుంటూ ఉండాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.